తిరుమల పరకామణిలో డాలర్లు దొంగిలించిన కేసులో ఫిర్యాదు చేసిన పోలీసు అధికారి సతీష్ కుమార్ది హత్యనని ఫోరెన్సిక్ వైద్యులు ప్రాథమికంగా నిర్ధారించారు. గుంతకల్లు నుంచి తిరుపతికి రైల్లో వెళ్తూ తాడిపత్రి వద్ద రైల్వే ట్రాక్ పక్కన సతీష్ కుమార్ శవంగా తేలాడు. సతీష్ మృతదేహానికి రాత్రి 9 గంటల సమయంలో శవ పరీక్ష పూర్తి చేసిన వైద్యులు ఆయనది హత్యగా తేల్చారు. అనంతపురం జిల్లా తాడిపత్రి సమీపంలో రిజర్వ్ పోలీస్ విభాగం ఇన్స్పెక్టర్ సతీష్ కుమార్ శవమై తేరడం కలకలం రేపింది. ఆయనది హత్యగా ఫోరెన్సిక్ వైద్యులు ప్రాథమికంగా తేల్చారు. తిరుమల పరకామణిలో డాలర్లు దొంగలించిన రవికుమార్పై అప్పట్లో అసిస్టెంట్ విజిలెన్స్ అధికారిగా పనిచేసిన సతీష్ కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసు కోర్టులో జరుగుతుండగానే నిందితుడు రవికుమార్, ఫిర్యాదుదారు సతీష్ కుమార్లు రాజీ పడడంతో లోక్ అదాలత్లో కేసు మూసివేస్తున్నట్లు తీర్పొచ్చింది. ఈ కేసులో రాజీ పడ్డ వైనంపై ఓ వ్యక్తి హైకోర్టులో పిల్వేయడంతో సిఐడి నుంచి కోర్టు వివరాలు కోరింది. సిఐడి అధికారులు ఫిర్యాదుదారుడైన సతీష్ కుమార్ను విచారణకు రమ్మని పిలిచారు. సిఐడి ఎదుట విచారణకు హాజరయ్యేందుకు సతీష్ కుమార్ గుంతకల్లో రైలెక్కారు. మొదటి తరగతి ఏసీ బోగీలో ప్రయాణిస్తున్న సతీష్ కుమార్ తాడిపత్రి సమీపంలో శవంగా తేలాడు. ఘటనాస్థలికొచ్చిన బంధువులు సతీష్ను హత్య చేశారని ఆరోపించారు. మా తమ్ముడు డిపార్ట్మెంట్ లో పనిచేసినాడు, ఎంత గౌరవంగా ఫీల్ అయినాం తెలుసా. ఈ రోజు డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది, ఆయన నా డిపార్ట్మెంట్ కన్నా నేను చూసుకుంటాను, మీరు ఊరుకోనండి, మీరు ఇన్వాల్వ్ కావద్దని అనే చెప్పినాడు మాతో. కానీ ఇదైతే పరాక్రమాన్ని గురించే జరిగిండేది. ఇది తిరుపతి దేవస్థానంలోనే పరాక్రమాన్ని గురించే జరిగింది. ఇది డౌట్ ఉంది, జరిగింది ఏదైతే వేరేదైతే లేదు. సిఐ అయినాక ఓర్సలేకనో ఏం చేసినారో ఏం కథ వంతుని కెరకాదు. ఇదైతే కక్షపూర్వకంగా జరిగింది వాస్తవం. మా వాడు ఒక నిజాయితీ గల పోలీస్ ఆఫీసరు. కక్షపూర్వకంగా జరిగింది సార్, ఇది మూమాటికి కక్షపూర్వకంగా జరిగింది. ఇదైతే ఉద్దేశపూర్వకంగా చేసిన హత్యనే. దీని మీద ఖచ్చితంగా విచారణ చేయాలా, ఖచ్చితంగా మాకు న్యాయం చేయాలా. ఇలాంటి పరిస్థితి ఏ అధికారికి కూడా రాకూడదు. ఇది చనిపోయేంత అసమర్థుడు కాడు. అతని నిజాయితీ గత రికార్డులు చేస్తే తెలుస్తుంది మీకు కూడా. రేపొద్దున ఇతని వల్ల మిగతా ఆఫీసర్ పేర్లు బయటకు వస్తాయనే ఉద్దేశంతోనే ఇది ఖచ్చితంగా పక్కా ప్లాన్ తో మర్డర్ జరిగింది. ఇంతకు మునిపే లైఫ్ థ్రెట్ ఉంటుందని ఒక మాట చెప్పేవాడు. పరకామణి గురించి మొత్తం పరకామణి గురించి ఎంక్వైరీ పోతున్నాను, పోయొచ్చాను, నా వర్షం చెప్పొచ్చాను. నేను ఎటువంటి చిన్న తప్పు చేయలేదు, నేను ధైర్యంగా ఉన్నాను. వెంకటేశ్వర స్వామి మీద నేను నమ్మకంతో నేను పనిచేశాను. పై అధికారులు ఒత్తిడి అయితే పూర్తిగా ఉందని చెప్పాడు. రైల్వే ట్రాక్ పక్కన పడి ఉన్న సతీష్ కుమార్ మృతదేహాన్ని పోలీసులు సుమారు 5 గంటల వరకు శవ పరీక్షకు తరలించకుండా పలు కోణాల్లో అక్కడే దర్యాప్తు మొదలుపెట్టారు. మృతదేహం వద్దకే క్లూస్ టీం, ఫోరెన్సిక్ నిపుణుల్ని పిలిపించి అక్కడ శవం పడిన వైనాన్ని, ఆయనకు కొద్ది దూరంలో సెల్ ఫోన్ పడిపోయిన తీరును పోలీసు బృందాలు పరిశీలించాయి. సాయంత్రం అనంతపురం సర్వజనాసుపత్రి పోస్టుమార్టం విభాగానికి తరలించారు. సాయంత్రం 5 గంటలు దాటిపోవడంతో జిల్లా కలెక్టర్ ఆనంద్ ప్రత్యేక అనుమతితో రాత్రి 9 గంటల సమయంలో శవ పరీక్ష నిర్వహించారు. ఫోరెన్సిక్ వైద్యులు, జిల్లా ఎస్పీ జగదీష్ ప్రత్యక్ష పర్యవేక్షణలో శవ పరీక్ష జరిగింది. రైల్లో నుంచి ప్రమాదవశాత్తు కింద పడితే మృతి చెందే తీరు ఎలా ఉంటుంది, ఎలాంటి గాయాలవుతాయని ఫోరెన్సిక్ వైద్యులు ఎస్పీ జగదీష్ కు వివరించారు. సతీష్ కుమార్ తల వెనుక భాగంలో గొడ్డలి తరహా పదునైన ఆయుధంతో నరికినట్లుగా ఉందన్న విషయాన్ని వైద్యులు ప్రాథమికంగా నిర్ధారించారు. పుర్రె పగిలిపోయి ఉండడాన్ని గుర్తించారు. శరీరంలో పలుచోట్ల గాయాలతో పాటు అనేక భాగాల్లో ఎముకలు విరిగిన విషయాన్ని శవ పరీక్షలోనికి తేల్చారు. సతీష్ కుమార్ మృతదేహంపై ఉన్న ఆనవాళ్ల ఆధారంగా ప్రమాదం కాదనే అభిప్రాయానికి వచ్చినట్లు తెలిసింది. ఈ విషయాలన్నీ జిల్లా ఎస్పీకి ఫోరెన్సిక్ వైద్యులు వివరించినట్లు సమాచారం. సతీష్ కుమార్ ను హత్య చేశారని కుల సంఘాల నాయకులు ఆసుపత్రి వద్ద ఆందోళన నిర్వహించారు. ఈరోజు పోలీస్ యంత్రాంగం కావచ్చు, ప్రభుత్వ యంత్రాంగం కూడా ఒక బ్లాక్ డేగా మేము భావిస్తున్నాం. ఎందుకంటే ఒక అధికారి కూడా ఒక భద్రత లేక ఈరోజు ఆయన ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరం. సిట్ విచారణకు వెళ్తుంటే గత పాలకులు ఎవరైనా కావచ్చు, గత పాలకులు వాళ్ళ నిజ స్వరూపాలు బయటపడతాయని చెప్పేసి వాళ్ళు జైలు జీవితం గడుపుతారనే ఒక బాధతో, ఒక ఆలోచనతో, ఒక అనుమానంతో ఈ వ్యక్తిని ఒక హత్య చేయనారని చెప్పేసి మాకు అనుమానం కూడా ఉంది. కాబట్టి ఈ రోజు మేమంతా ఒకటే డిమాండ్ చేస్తున్నాం. నేటి అధికార ప్రభుత్వం కావచ్చు, తప్పనిసరిగా ఇది సిబిఐకి విచారించి సిఐ మృతికి తప్పనిసరిగా కారణమైన దుండగులను వెంటనే శిక్షించాలి. సతీష్ కుమార్ మృతి కేసును పోలీసులు తీవ్రంగా పరిగణిస్తున్నారు. సిఐడి, జీఆర్పీ, శాంతి భద్రతల విభాగాల నుంచి అనుభవం ఉన్న అధికారులు, సిబ్బందితో 12 బృందాల్ని ఏర్పాటు చేశారు. సతీష్ కుమార్ గుంతకల్లులో రైలు ఎక్కింది మొదలు ఆ బోగిలో ఎవరెవరు ప్రయాణించారన్న విషయాల్ని లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. పరకామణి కేసులో లోక్ అదాలత్లతో రాజీ పడ్డానికి ఎవరెవరి ఒత్తిడి పనిచేసిందనే కోణాన్ని పోలీసులు పరిశీలిస్తున్నారు.
లోక్ అదాలత్లో రాజీ అనంతరం కుటుంబ సభ్యులు, స్నేహితుల వద్ద ఏం చెప్పాడనే విషయాల్ని తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. రైల్లో ఏసీ మొదటి తరగతిలో వీఐపీలు కూడా ప్రయాణిస్తుంటారు. ఈ క్రమంలో అక్కడ భద్రత ఉంటుంది. మరి బోగిలో ఉండాల్సిన సతీష్ ట్రాక్ పక్కన శవంగా ఎలా తేలాడన్న విషయాల్ని శోధిస్తున్నారు. శవ పరీక్ష అనంతరం ఫోరెన్సిక్ వైద్యులు శుక్రవారం తెల్లవారుజామున 2 నుంచి 4 గంటల మధ్య ప్రాణం పోయిందని తేల్చారు. దర్యాప్తు జరుగుతున్న క్రమంలో మీడియాతో మాట్లాడడానికి పోలీసు అధికారులు ముందుకు రావటం లేదు. ఈ కేసులో ఎట్టి పరిస్థితిలో వారం రోజుల్లో పురోగతి సాధించేలా బృందాలు పనిచెయ్యాలని పోలీసు ఉన్నతాధికారులు ఆదేశాలిచ్చారు. రాత్రి 10 గంటల సమయంలో శవ పరీక్ష అనంతరం సతీష్ కుమార్ మృతదేహాన్ని కర్నూలు జిల్లాలోని ఆయన స్వగ్రామమైన పత్తికొండకు అంబులెన్సులో పోలీసులు తరలించారు.